రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, తొలిసారిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికైతే వెళ్లడం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సీట్ల సర్దుబాటు, ఇటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై కూడా ఆ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ఒకవైపు మరికొద్ది నెలల్లోనే ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడంతో ఒకవైపు టీడీపీ మరొకవైపు జనసేన రెండు కూడా ఉమ్మడిగా అధికార పక్షాన్ని దించడమే లక్ష్యంగా ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరొకవైపు పవన్ కళ్యాణ్ టీడీపీకి అండగా పెద్ద ఎత్తున కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ కూడా సపోర్ట్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలో అనేక దఫాలుగా ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసేందుకు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి చంద్రబాబు నివాసం కేంద్రంగా ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఈ రోజు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి మొదటిసారిగా టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రస్తుతం సమావేశమయ్యారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికీ ఒకవైపు టీడీపీ మరొకవైపు జనసేన రెండు కూడా విడివిడిగా ఏపీ రాజకీయాల్లో ప్రచారం చేస్తూ కూడా ప్రజల్లోకి వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడిగా పోటీ చేసేందుకు రెండు పార్టీలు సిద్ధమైనటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోతో పాటు ఉమ్మడి కార్యాచరణ అంటే ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలు ఏ విధంగా ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు బలమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులను పెంచడం, ఆ నియోజకవర్గాలను ఫైనల్ చేయడంతో పాటు మరొకవైపు టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అదేవిధంగా జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఈ ఉమ్మడి ఈ సీట్ల సర్దుబాటుతో పాటు మరొకవైపు ఉమ్మడి కార్యాచరణ అంటే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు ఎక్కడెక్కడ ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకుంటూ ప్రచారం చేయాలి అన్నదానితో పాటు మరొకవైపు జనసేన టీడీపీ రెండు కలిపి వేరువేరుగా కాకుండా ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోని ఎందుకంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తామన్న దానిపైన ప్రధానంగా జనసేనతో పాటు మరొకవైపు టీడీపీ రెండు కూడా ఉమ్మడిగా ఒక మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అభివృద్ధిని గాలి కుదిలేసి ముఖ్యంగా అరాచకాలు చేస్తుంది, ఆ అభివృద్ధిని అంతటిని కూడా గాలి కుదిలేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ఉమ్మడిగా వెళ్ళేటటువంటి మేనిఫెస్టోలో ప్రజలకి ఇచ్చేటటువంటి హామీలు వాటిని ఎప్పుడు నెరవేరుస్తామన్న దానిపైన ప్రధానంగా ప్రస్తుతం కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసంలో అయితే చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నివాసానికి మొదటిగా చంద్రబాబు వెళ్లడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏం అంశాలపైన చర్చిస్తున్నారు అన్నదే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆసక్తిగా ఏపీకి సంబంధించినటువంటి ప్రజలతో పాటు కానీ మరిపోయే అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇద్దరు సమావేశం తర్వాత ఎటువంటి కార్యాచరణను ప్రకటిస్తారు, ఉమ్మడి మేనిఫెస్టో కానీ అభ్యర్థుల సర్దుబాటుకు సంబంధించి కానీ మరొకవైపు ఇతర అంశాలకు సంబంధించి వచ్చేటటువంటి ఎన్నికల్లో ఓన్లీ టీడీపీ జనసేన లేదంటే ఇతర మిత్రపక్షాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తారా అన్న దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.